తండ్రి రోజు రిక్షా దొక్కుతాడు, తల్లి ఇడ్లీలు చేసుకొని ఊరు మొత్తం తిరిగి అమ్ముతూ ఉంటాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కానీ ఆ ఇద్దరు పిల్లలను వాళ్ళకి వచ్చిన పైసలతోని ఒక మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ అమ్మంటది, నా ఆరోగ్యం బాగాలేదయ్యా, పెద్ద బాబుని స్కూల్ అని చెప్పించి నాతో పాటు ఇంకో బజార్కి ఇడ్లీ అమ్మడానికి పంపిద్దామంటారు. ఆ తండ్రి చెప్తాడు, పిచ్చిదానా, వాడికి మనం ఆస్తులు ఇవ్వకపోయినా, అంతస్తులు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా కోట్ల విలువ చేసి చదువునిప్పిస్తున్నామే, వాడికి ఏమి ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు ఆ బాబు ఆ మాటలు వింటాడు. పడుకున్నప్పుడు అమ్మా నాన్న మాట్లాడుకునే మాటలు వింటాడు. మా అమ్మ నాన్నకి ఏదో కష్టం ఉంది అనేది ఆ మనుషులకి, ఆ బాబు మనసులోకి వెళ్ళిపోద్ది. రెండో రోజు ఆ తల్లిదండ్రులు వాళ్ళని తీసుకుని ఒక గుడికి వెళ్ళగానే ఆ బాబు, చిన్న బాబు, మమ్మీ నా కాళ్ళు బాగా లాగుతున్నాయని చెప్పగానే, అయ్యో బిడ్డ రా రా, నీ కాళ్ళు గుంజుతున్నాయని చెప్పేసి ఇలా పక్కకి ఎత్తుకుంది. కొద్దిసేపటికి పెద్ద బాబు కూడా ఏమన్నాడంటే, నాన్న నా కాళ్ళు గుంజుతున్నాయి అన్నాడు. అనగా తండ్రి తీసుకొని భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. అడిగాడు పెద్ద కొడుకు, కొంచెం తెలియక, నువ్వెందుకు నాన్న భుజాల మీద ఎత్తుకుంటున్నావు అన్నాడు. అనగానే ఆయన దేవుడికి కొడుకున్నాడట, దేవుడా నువ్వు ఉంటే నా కొడుకు నేను చెప్పేది అర్థం కావాలనుకున్నాడట. అనుకొని, మీ అమ్మకు మీరంటే పిచ్చిరా, ఒక్క క్షణం మీరు లేకుండా ఉండలేరురా, అందుకోసం మీ కళ్ళ ముందు కనపడాలని ఎప్పుడు సంకలెత్తుకుందిరా, నువ్వెందుకు రా భుజాల మీద ఎత్తుకున్నావు అంటే, నేను ఎప్పుడైనా నేను తలెత్తుకొని చూసే స్టేజ్ లో ఉండాలరా, అందుకోసం నేను భుజాల మీద ఎత్తుకున్నా అన్నాడట. అది చెప్పిన ఆ బాబు ఆ రోజు మారి తన తమ్ముతో చెప్పాడట, అరే ఎంత కష్టమైన పడ్డం రా, కానీ ఇద్దరం చదువుకోవాలి, ఎంత కష్టమైన పడాలి, చదువుకోవాలనుకుంటారు. 10 సంవత్సరాల తర్వాత ఒకరు ఐఏఎస్ అవుతారు, ఒకరికి ఐపీఎస్ వస్తుంది. కానీ ఆ పిల్లలు గెలిచిరా, పిల్లలు గెలవలే, తల్లిదండ్రులు గెలిచారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ బంధాలు అన్ని పిల్లలకు తెలిసినప్పుడే వాళ్ళు మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన ప్రతి స్టూడెంట్ మారుతాడు.